యేసుక్రీస్తు నామములో మీకందరికీ వందనములు. మీ కుటుంబాల్లో చాలామందికి చిన్న పిల్లలు ఉంటూ ఉంటారు. మరి కొంతమంది పాకే పిల్లలు, కొంతమంది నడిచే పిల్లలు. ఈ విధంగా మరి జ్ఞానం లేక మరి చిన్న వయసులో ఉన్న వాళ్ళకి ఏమీ ఆలోచన జ్ఞానం ఉండదు. కొన్నిసార్లు వాళ్ళకి ఏదో లోకం చూసారనిపిస్తూ వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ గేట్లు జాగ్రత్తగా పెట్టుకోండి. సంపు మూతలు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. మరి కొన్నిసార్లు తెలియక మళ్ళీ మీరు చూసుకోకుండా తలుపేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు దగ్గరున్నప్పుడు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు వేళ్ళు నలిగిపోతాయి తలుపులు సందుల్లో. అదే కాకుండా కరెంట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి తెలీదు. అందుకనే మరి లో లెవెల్‌లో ఉన్న ప్లగ్స్ అన్నీ కూడా క్లోజ్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే వాళ్ళు తెలియక పిన్నులు పెట్టొచ్చు. ఏదైనా పెన్సిల్ పెట్టినా కూడా షాక్ కొడుతుంది. చాలామంది తెలీదేమో. పెన్సిల్ కార్బన్ అది. కార్బన్ కాబట్టి దానిలో కరెంట్ పాస్ అవుతుంది. పెన్సిల్ పెడితే కూడా షాక్ కొడుతుంది. ప్రాణాలు పోతాయి. కాబట్టి గమనించండి. ఎందుకంటే ఇయన్నీ కూడా మీకు చాలామందికి తెలియడానికి చెప్తున్నాను. ఎంత మరి జాగ్రత్తగా ఉన్నా కూడా ఎక్కడో చోట పిల్లలు ఏదో ఒక మిస్టేక్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి మనం ప్రతి చోట మరి షార్ప్ ఐటమ్స్ మరి పెన్నులు గానీ, మరి ఇటువంటి సూదులు గానీ, ఇటువంటివన్నీ కూడా షార్ప్ ఐటమ్స్ అన్నీ పిల్లలకి దూరంగా పెట్టాలి. అదే చిన్న చిన్న గుండుల్లాగా ఆడుకునేవి ఉంటే వాటిని దూరంగా పెట్టాలి. కొన్నిసార్లు గొంతులో పడి ఎంతోమంది చచ్చిపోయారు. తర్వాత ఈ కుర్కీరీలని అవని ఇవని వాటిలో కొన్ని కొన్ని వాటిల్లో ఈ చిన్న చిన్న బొమ్మలు మరి పెడుతూ ఉంటారు. కుర్కీరీలో పెట్టకపోవచ్చు. కొన్ని కొన్ని అలాంటి కుర్కీరీలు లాంటి పోలిన వాటివి కొన్ని కొన్ని ఉంటాయి ప్యాకెట్స్. వాటిలో మరి చిన్న చిన్న ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు. అవి నోట్లో పెట్టుకుని పిల్లలు అడ్డుపడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి చిన్న పిల్లల్ని పెంచినప్పుడు చాలా జాగ్రత్తగా వివేచన కలిగి ఉండాలి. చాలా వివేకం కలిగి ఉండాలి. ఏది కూడా మనం తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే వాడికి ఏదైనా కీడు జరిగితే మీరు తట్టుకోలేరు. జీవితాంతం బాధపడతారు. మరి ఒక చిన్న పిల్లవాడికి ఏదైనా హాని కలిగితే మీరు జీవితాంతం బాధపడతారు. మరి చిన్న పిల్లవాడు తప్పిపోతే గనక మీ జీవితాంతం ఉంటుంది. ఆ బాధ పీడిస్తూనే ఉంటుంది. మీ బాధ ఆ హృదయం నుంచి బాధ పోనే పోదు. కాబట్టి అటువంటివి జరగకుండా ఉండాలంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త అంటే మరి పిల్లలు నీళ్ళ దగ్గరికి వెళ్ళడం చూసుకోవాలి. కొన్నిసార్లు ఇమర్షన్ రాడ్స్ అంటారు. అంటే నీళ్లు కాసుకోవడానికి రాడ్స్ పెడతారు. అటువంటి అసలు ఇంట్లో అటువంటి అలౌ చేయకుండా ఉండటం మంచిది. అటువంటి వాడకుండా ఉండటం మంచిది. వాటి వల్ల ఎంతోమంది పెద్దోళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి నీళ్లు మరి బకెట్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నీళ్ళు ఎక్కడ కూడా నీళ్లు బకెట్లో పెట్టకూడదు. అందులో పడిపోయిన చనిపోయిన కూడా చాలామంది ఉంటారు. సంపులో పడి చనిపోయిన ఎంతమంది ఉంటారు. ప్రతీది జాగ్రత్తగా చూసుకుంటే దీనివల్ల ప్రమాదం ఉందేమో, దానివల్ల ప్రమాదం ఉందేమో అని జాగ్రత్త పడి మరి ముందు జాగ్రత్తగా వాటన్ని విషయం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా జాగ్రత్త తీసుకుంటే రేపొద్దున మరి పిల్లవాడు ఎదిగినప్పుడు వాడు మంచిగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండగలుగుతాడు. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.